నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. అమెరికా అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి. ఇరాన్ గింగిరాలు తిరిగి తన కాళ్ళ మీద పడిపోతుందని అమెరికా కలలు కంది. ఆ కలలు ఇప్పుడు కలలైపోయి ముక్కలైపోయి అమెరికాకి రోజు రోజుకి అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. అసలు ఇరాన్ పాటిస్తున్నటువంటి, ఇరాన్ అమలు చేస్తున్నటువంటి యుద్ధ తంత్రం ఏంటి, వ్యూహం ఏంటి అర్థం కాక విలవిల్లాడిపోతున్నాడు ట్రంప్ కానీ, అటు ఇజ్రాయెల్ నేత నెతన్యాహు కానీ. రోజుకి $1 బిలియన్ నష్టం జరుగుతుందంటండి. అమెరికా గడ్డ మీద ప్రజలే లెక్కగట్టి రీల్స్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు ట్రంప్ మీద. రోజుకి ఈ అమెరికా సాగిస్తున్నటువంటి దురాక్రమణలో అమెరికాకు జరుగుతున్నటువంటి నష్టం ఎంత అంటే $1 బిలియన్ ఖర్చు. గంటకి $42 మిలియన్ ఖర్చు. సో ఇలాగా ఎందుకు ఇంత అపారమైనటువంటి నష్టాన్ని మనం ఎందుకు భరించాలని చెప్పి అక్కడ మాజీ సైనిక సలహాదారులు, మాజీ అధికారులు, ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ కూడా ట్రంప్ని నిలదీస్తున్నారండి. విషయం అది. మిత్రులారా, ఈ వీడియోలో మనం 2-3 విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. ట్రంప్ చెప్పింది ఏమిటయ్యా అంటే, ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఇరాన్ని ఆపకపోతే, ఇరాన్ని కట్టడి చేయకపోతే, ఇరాన్లో ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని నాశనం చేయకపోతే, కూల్చకపోతే, అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించకపోతే మొత్తం ప్రపంచానికి నష్టం, అపారమైన నష్టం, ఇరాన్ దాడి చేసేస్తుంది అణుబాంబుతో భయపెట్టేశాడు కదా ట్రంప్. ముందు ఆ కారణం చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడయా అంటే, అణు ఆయుధాలు లేవు, అది లేవు, ఈ లేవు అని చెప్పి తెలిసిన తర్వాత అసలు ఇరాన్లో ప్రజాస్వామ్యమే లేదు, ఇరాన్లో ప్రజా హక్కులకు భంగం వాటిల్లుతుంది. సో ఇరాన్లో మత ప్రభుత్వాన్ని దించేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఏదో ప్రపంచంలో అన్ని చోట్ల, అన్ని దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, పునరుద్ధరించడం కోసమే ఈ మహానుభావుడు ట్రంప్ మహాశయుడు పుట్టినట్టుగా ఆయన ఆ కారణం చెప్పాడు. ఇప్పుడు ఏం కారణం చెప్తున్నాడు అంటే, లేటెస్ట్ తాజాగా ఆయన అమెరికా ప్రజలకు చెప్తున్నది ఏమిటయ్యా అంటే, చాలా నవ్వు వస్తుంది మనకి. నాకు చాలామంది విదేశాంగ మంత్రి, అలాగే రక్షణ శాఖ అధికారులు, సలహాదారులు అందరూ నాకు చెప్పింది ఏమిటయ్యా అంటే, ఆయన చెవులో చెప్పారంట, మనం కానీ ఊరుకుంటే ఇరాను మన మీద దాడి చేసేయడానికి రెడీగా ఉంది, ట్రంప్ గారు మరి మీరు ఏం చేస్తారు అని వాళ్ళు చెప్తే, in my opinion, based on what Steve and Jared and Pete and others were telling me, Marco so involved, that I thought that they were going to attack us. I thought they would, if we didn't do this at the time we did it, I think they had in mind to attack. అప్పుడు మనం ఇరాన్ మీద దాడి చేశాం, నేను కానీ దాడి చేయకపోతే, నేను కానీ ఈ అటాక్ చేయకపోతే ఇరాన్ మన మీద దాడి చేసేసేది అని అమెరికా ప్రజలకి ట్రంప్ ఇప్పుడు చెబుతున్నాడు. చూడండి, రోజుకో ప్లేటు ఫిరాయిస్తున్నాడు ట్రంప్. గింగిరాలు తిరుగుతున్నాడండి. ఇప్పుడు ఏదో ఒక రంగంగా ఇగో అడ్డొస్తుందన్నమాట. ఇరాన్ ముందొచ్చి కాళ్ళ మీద పడి బేరాలాడుతుందేమో అనుకున్నాడు, అది జరగలేదు. అసలు ఎలాంటి యుద్ధతంత్రాన్ని, ఎలాంటి యుద్ధ వ్యూహాన్ని అనుసరిస్తుంది అనేటటువంటిది అమెరికాకి అర్థమే కావటం లేదు. అమెరికాకి మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ కూడా ధ్వంసం చేసేసింది. దాదాపు 30 సంవత్సరాలు పైగా పట్టిందంట మిడిల్ ఈస్ట్ లో అమెరికా తన సైనిక స్థావరాలని నెలకొల్పడం కోసం $ట్రిలియన్ల ఖర్చు పెట్టింది. వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేసేసింది ఇరాన్. ఎక్కడ పడితే అక్కడ, బహ్రెయిన్లో కానీ, కువైట్లో కానీ, ఖతార్లో కానీ, సౌదీ అరేబియాలో కానీ, ఎక్కడ పడితే అక్కడ అమెరికన్ రాడార్ సిస్టమ్ సమస్తాన్ని ధ్వంసం చేసేసింది, ఎంబసీలని ధ్వంసం చేసేసింది. సో ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో అమెరికా యొక్క బలం ఎక్కడైతే ఉందో, శక్తి ఎక్కడైతే ఉందో అక్కడ దెబ్బ కొట్టడం అనేటటువంటిది కీలకంగా పెట్టుకొని ఇరాన్ పనిచేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి ఆయన సయ్యద్ అబ్బాస్ అరాగ్చి ఆయన ఏమన్నాడంటే, ఒక ట్వీట్ చేశాడు, దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము అమెరికా కదలికల్ని కనిపెడుతున్నాము, మేము 20 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాము, అమెరికా కానీ మా మీద దాడి చేస్తే ఎలాగ దెబ్బతీయాలని. సరే, డాంబికంగా మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వీళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు. ఇజ్రాయెల్ చెప్తుంది, ట్రంప్ కూడా చెప్తున్నాడు, ఇంకేముందిలే, ఇప్పుడు బాణాలు పెట్టుకునేటటువంటి అంబుల పొది ఉంటుంది కదా, అందులో ఎన్ని బాణాలు ఉంటాయి, మహా ఉంటే 10-20 ఉంటాయి, అవి వేస్తాడు తర్వాత అయిపోతాయి కదా. అలాగే ఇరాన్ దగ్గర మిసైల్స్ ఎన్ని ఉంటాయి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో చాలా దేశాల మీద అన్నిటి మీద వేసేసింది మిసైల్స్, ఇంకా అయిపోతున్నాయి, ఇంకేం చేయలేదు, ఇక చేతులు ఎత్తేసేయడమే ఇరాన్ పని అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు, ఇటు ట్రంప్ కూడా చెప్తున్నాడు. కానీ మరో పక్క కారిపోతుందండి భయంతో.
వెనులో వణుకు పుడుతుందన్నమాట. అందుకనే ఏదో ఒక రకంగా ఇరాన్తో ఎలాగోలాగా కాళ్ళబేరానికి వచ్చేసి సీజ్ ఫైర్ చేయాలని చెప్పేసి ఒత్తిడి బాగా పెరిగిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఈ అమెరికా యొక్క యుద్ధ స్థావరాల మీద, డిఫెన్స్ సిస్టమ్ మీద ఇరాన్ ఏ విధంగా దెబ్బ కొడుతుందంటే, డిఫెన్స్ సిస్టమ్ ఏమిటి అసలు, ఎయిర్ డిఫెన్స్ అని అంటామే, ఆ డిఫెన్స్ సిస్టమ్ గురించి 2 ముక్కలు మీకు చెప్పాలి, తెలుసుకోవాలి. అదేమిటి అంటే 3 అంచులు, 3 లేయర్స్గా ఉంటుందన్నమాట. అంటే శత్రు దేశం నుంచి మన వైపు వచ్చేటటువంటి, దూసుకు వచ్చేటటువంటి యుద్ధ విమానాలు కానీ, మిసైల్స్ కానీ, వాటిని ఎక్కడో దూరంగానే కనిపెట్టి కొట్టేయడానికి ఏర్పరచుకునేటటువంటి సిస్టమ్, అది కీలకం రాడార్ సిస్టమ్ అనమాట. అలాంటి రాడార్ సిస్టమ్స్ని 4-5 చోట్ల మిడిల్ ఈస్ట్లో అమెరికాకు ఉన్నటువంటి సిస్టమ్స్ని ధ్వంసం చేసేసింది. ఆ రాడార్ సిస్టమ్కి, ఆ రాడార్స్ ఎప్పుడైతే కనిపెడుతుందో శత్రువు మన వైపు దూసుకొస్తున్నాడని, అప్పుడు ఆకాశంలోనే కనిపెట్టి ఆకాశంలోనే కొట్టేస్తారు. ఇంటర్సెప్టర్స్ అంటారనమాట. అలాంటి మిసైల్స్, అత్యాధునికమైనటువంటి క్షిపణులు అన్నిటినీ కూడా దాచి అక్కడ ఉంచుతారు. దాన్ని థాడ్ అంటారనమాట. టెర్మినల్ ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, ఇది థాడ్ సిస్టమ్ అంటారనమాట. ఈ రెండింటిని, ఈ రాడార్ని, థాడ్ని కూడా నిత్యం రక్షణ కవచంలా కాపాడేది ఒక డోమ్ ఉంటుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, శాటిలైట్స్ కానీ, రకరకాల సిస్టమ్స్ ద్వారా ఆ డోమ్ పైనే అలా కప్పి ఉంచుతారనమాట. సో అలాంటి ఐరన్ డోమ్స్ని కూడా ధ్వంసం చేసేసింది ఇరాన్. చూడండి, ఇరాన్ ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టింది. నువ్వు మిడిల్ ఈస్ట్ దేశాల మీద తుపాకులు పెట్టి మా మీద కాల్చాలనుకుంటున్నావు కాబట్టి మిడిల్ ఈస్ట్లో నీ బలగం ఎక్కడైతే ఉందో, నీ బలం ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం నేను కొడతానని చెప్పేసి మొత్తం కొట్టేసి లక్షల కోట్ల రూపాయల నష్టం, లక్షల కోట్ల డాలర్ల నష్టం అమెరికాకి ఇరాన్ కలిగించిందనమాట. అమెరికాకి జన నష్టం కంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి నష్టం అపారమైనటువంటి నష్టం. ఇప్పుడు అమెరికా సంప్రదింపులకు వస్తున్నా, అమెరికా సీజ్ ఫైర్ కావాలని కాళ్ళబేరానికి వస్తున్నా, మరో రూపంలో వస్తున్నా, ఇరాన్ మాత్రం ససేమిరా కుదరదని చెప్తుందండి. ఎంత క్లియర్ కట్గా ఇరాన్ ఉందంటే, మేము పూర్తిగా శ్మశానం అయిపోయినా పర్వాలేదు, ధ్వంసం అయిపోయినా పర్వాలేదు, కానీ ఇక ట్రంప్ మాటలు మేము నమ్మేది లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుందో మీకు ఇరాన్ తాజాగా చేసినటువంటి ప్రకటన కొన్ని మాటలు చెప్తాను. ఇందులో ఇరాన్ చెప్తున్నటువంటి ఫస్ట్ మాట ఏమిటయ్యా అంటే, 1 లీటర్ చమురు చుక్క కూడా ఇక్కడ నుంచి వెళ్ళనేమో. ఫస్ట్ పాయింట్, హార్మూజ్ జలసంధి ఉంది కదా, అక్కడ నుంచే మొత్తం అంతా కూడా ఆయిల్ సరఫరా అంతా కూడా జరగాలి కదా. మొత్తం గల్ఫ్ దేశాల నుంచి కూడా జరిగేటటువంటి సరఫరా అక్కడ నుంచి జరుగుతుంది అత్యధిక శాతంలో. సో అది మూసివేసింది, దాని మీద పట్టుపోయింది గల్ఫ్ దేశాలకు కూడా, అమెరికాకి కూడా. అదొక పాయింట్. ఇంకోటి, గల్ఫ్ దేశాలు ఎవరైతే అమెరికా నుంచి రాయబారాలు నడుపుతున్నారో గల్ఫ్ దేశాల్లో ఉండి ఆ దూతల్ని తిరిగి పంపించేయాలి, అప్పుడే హార్మూజ్ నుంచి చమురు సప్లైకి అనుమతిస్తామని చెప్పేసి ఇరాన్ ఇంకొక హెచ్చరిక చేసింది. అలాగే మేము కాల్పుల విరమణ కోరడం లేదు, 10 ఏళ్ళైనా యుద్ధం చేస్తామని చెప్పి. చూడండి, 10 ఏళ్ళ యుద్ధానికి మేము రెడీగా ఉన్నాం, వీళ్ళు 10 రోజుల్లో అయిపోతుంది అన్నారు. మేము 10 ఏళ్ళ యుద్ధానికి మేము రెడీగా ఉన్నాం, మాకు సీజ్ ఫైర్ వద్దు, వీ డోంట్ వాంట్ సీజ్ ఫైర్ విత్ ట్రంప్, ఎందుకంటే ట్రంప్ మోసగాడు, శాంతి చర్చలు పేరు చెప్పి మా మీద 2 సార్లు దాడులు చేశాడు. ఇంకో పాయింట్ ఏమిటా అంటే, కాల్పుల విరమణ కావాలంటే ఎప్పుడు మా మీద దాడి చేయమని చెప్పి మీరు మాకు గ్యారంటీ ఇవ్వాలి. ఇలాంటివి చాలా చూసాం. మీరు ఏం గ్యారంటీ ఇస్తారో గ్యారంటీ ఇవ్వండి, అప్పుడు మేము మానుకుంటాం దీన్ని. ఇంకొక పాయింట్, ఇంకో హెచ్చరిక చేసింది ఇరాన్. అదేమిటి అంటే, మరోసారి దాడి చేయకుండా దురాక్రమణదారులు ముఖం మీద గుద్ది మరీ చెబుతాం, మేము వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్. అది ఇరాన్ చెప్తున్నటువంటిది. ఇంకోటి ఏమిటి అంటే, లాస్ట్గా ఇరాన్ చేసినటువంటి తాజా హెచ్చరికలో అతి ముఖ్యమైనది, మాటలతో మాకు పని లేదు, శత్రు సైనిక శిబిరాలని ధ్వంసం చేసి తీరుతామని చెప్పేసి ఇరాన్ తాజాగా చేసినటువంటి హెచ్చరిక అనమాట. మిత్రులారా, ఈ యుద్ధం ఏ రూపం తీసుకుంటుంది, ఎలాంటి పరిణామాలు ఈ ప్రపంచం అంతా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుందో మనకు తెలియదు, కానీ అమెరికాకి మాత్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. సరే, ఎంత నష్టం జరిగినా మాకేం పర్వాలేదు, మాకు డబ్బు ఉంది, అంత ఉంది, ఇంత ఉందని వాళ్ళు విర్రవేగవచ్చు, కానీ అనేక దశాబ్దాల తర్వాత అమెరికాకి ఒక చిన్న దేశం చావు భయం అంటే ఏంటో, నష్టం అంటే ఏమిటో రుచి చూపిందండి. మరి ఇప్పుడు ట్రంప్ దిగొస్తాడా, ఇరాన్తో కాళ్ళబేరానికి వస్తాడా? కాళ్ళబేరానికి వచ్చినా ఇరాన్ లొంగుతుందా? ఇది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇది మనం వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఏ విధంగానైనా సరే యుద్ధం అనేటటువంటిది వద్దండి,
శాంతి కావాలి. యుద్ధం వస్తే ఆ 3 దేశాలకి కాదు, ప్రతి దేశానికి. ఆల్రెడీ మన దేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి మన దేశం లాంటి అనేక దేశాలకి ఇప్పటికే ఆయిల్ కష్టాలు మొదలైపోయినాయి, గ్యాస్ కష్టాలు మొదలైపోయినాయి, అనేక రవాణా సౌకర్యాల మీద దెబ్బ పడుతుంది, అతలాకుతలం అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ మార్కెట్ అంతా కూడా క్రాష్ అవుతుంది. ఏం జరుగుతుంది? అందుకనే యుద్ధం వద్దు. కానీ ట్రంప్ వింటాడా? మూర్ఖుని మనసు రంజింపలేము అంటారే, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపలేమని అంటారే. మూర్ఖుడే కాదు, నియంతృత్వంతో విర్రవీగిపోతున్నాడు ట్రంప్. మరి ఎవరి మాట వింటాడు? ఆయన దాకా వస్తే, ఆయన కాళ్ళ కింద భూమి కంపిస్తే తప్ప అర్థం కాదేమో. ఆల్రెడీ భూమి కంపించడం ఏంటి, ఆ ప్రకంపనలు కాలి కింద నుంచి శిరస్సు దాకా వ్యాపించాయి. ఏం చేస్తాడో చూద్దాం. ఇది మిత్రులారా, వీడియో నచ్చితే మిత్రులకు అందరికీ షేర్ చేయండి. మా ప్రగతి మీడియాని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.